ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చీఫ్ చందా కొచ్చార్పై ఉచ్చు మరింత బిగిస్తోందా? గతంలో ఆమె నడిపిన ఆర్థిక లావాదేవీలపై లోతైన అధ్యయనం జరుగుతుందా? క్విడ్ ప్రోకో వ్యవహారంపై సిబిఐ డొంక కదిలిస్తోందా? తాజా విచారణతో మరిన్ని లొసుగులు బయటపడే అవకాశం ఉందా అంటే అవునని అంటున్నాయి సిబిఐ వర్గాలు. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చీఫ్ చందా కొచ్చార్, ఆమె భర్త దీపక్తో పాటు వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ దూత్లపై కూడా సిబిఐ ఉచ్చు బిగించింది. గతంలో వీడియోకాన్కు ఐసీఐసీఐ బ్యాంకు లోన్ విషయంలో క్విడ్ ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసింది. క్విడ్ ప్రోకో కారణంగా బ్యాంకుకు 1730 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్టు సిబిఐ అధికారులు గుర్తించారు. తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ ముంబై, ఔరంగాబాద్లలో వేణుగోపాల్ దూత్, దీపక్ కొచ్చార్లకు చెందిన కార్యాలయాలలో సోదాలు జరిపారు. ఈ ఆరోపణలకు సంబంధించి సిబిఐ 2017 డిసెంబర్లోనే ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. వీడియోకాన్ గ్రూప్ 2012లో ఎస్బీఐ నేతృత్వంలోని 20 బ్యాంకుల కన్సార్షియం నుంచి 40,000 కోట్ల రూపాయలు రుణం సేకరించింది. ఈ కన్సార్షియంలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ 3,250 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది. ఈ రుణ మంజూరులో వీడియోకాన్ చీఫ్ వేణుగోపాల్ దూత్ నుంచి చందా కొచ్చార్ అనుచిత లబ్ధి పొందారని, వీరి మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. వీడియోకాన్కు 1875 కోట్ల రూపాయల విలువైన 6 రుణాలకు క్లియరెన్స్ ఇచ్చిన కమిటీలో సభ్యులుగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత సీఈఓ సందీప్ బక్షి, సంజయ్ చటర్జీ, చరణ్ సహా మరికొందరిని విచారించే అవకాశం ఉంది. ఈ ఆరోపణలపై సిబిఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెబీ దర్యాప్తు చేస్తున్నాయి. సిబిఐతో పాటు పలు దర్యాప్తు ఏజెన్సీలు, నియంత్రణ మండళ్లు వీరికి నోటీసులు జారీ చేశాయి.